రావు రమేష్ మెయిన్ లీడ్గా రిలీజ్ అయిన మారుతినగర్ సుబ్రహ్మణ్యం సినిమా రిలీజ్ అయి నిన్న గురువారంతో 7 రోజులు అంటే మొదటి వారం కంప్లీట్ అయింది. ఈ మొదటి వారం గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 2.5 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఓవర్సీస్లో కూడా ఎక్సలెంట్గా 1 కోటి గ్రాస్ వచ్చింది ఈ సినిమాకు. అలా మొదటి వారంలో 3.5 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఎటువంటి హీరోలు స్టార్ హీరోలు లేని సినిమా కేవలం రావు రమేష్ మీద 3.5 కోట్లు కలెక్ట్ చేయడం మొదటి వారం అద్భుతం అని చెప్పాలి. ఇదంతా కేవలం మన ప్రీ రిలీజ్ ఈవెంట్ అల్లు అర్జున్ రావడం వల్ల, ఈ సినిమాలో మన డైరెక్టర్ సుకుమార్ వైఫ్ తబితా సుకుమార్ సమర్పించడం వల్లనే ఈ బజ్ ఏర్పడింది. ఈ కలెక్షన్స్ ప్లస్ సినిమాకు కూడా డీసెంట్ టాక్ వచ్చింది, మంచి రివ్యూస్ పడ్డాయి. అందుకే ఈ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయి ఈ సినిమాకు మొదటి వారంలో. 3.5 కోట్లు గ్రాస్ అనేది నిజంగా అద్భుతం అని చెప్పాలి. ఇక ఈ 3.5 కోట్లలో థియేటర్ రెంట్లు జిఎస్టీ తీసేస్తే డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 1,75,00,000 ఉంది. ఈ సినిమా బడ్జెట్ 6 కోట్లు అయితే థియేటర్లకి 3 కోట్లకు అమ్మారు. అందులో 1,75,00,000 వెనక్కి వచ్చేసే మొదటి వారంలో. ఇంకా 1,25,00,000 వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. అంటే మరో 2.5 కోట్లు గ్రాస్ రావాలి. ఈరోజు శుక్రవారం, అంటే నిన్న మనకు తెలుగులో సరిపోదా శనివారం సినిమా రిలీజ్ అయింది. అయినా కానీ ఈ సినిమాకు మారుతినగర్ సుబ్రహ్మణ్యంకి థియేటర్లు ఇంకా ఉన్నాయి. రెండో వారంలో కూడా మంచి థియేటర్సే హోల్డ్లో ఉన్నాయి. సో ఈ రెండో వారంలో సినిమా ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అవుతుంది. సినిమా క్లీన్ హిట్ అయ్యే ఛాన్సెసే ఉన్నాయి. ఇక 3వ వారం 4వ వారం కూడా థియేటర్లో ఉంది అంటే సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ లేదా బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. చూడాలి మరి, ముందు బ్రేక్ ఈవెన్ అవ్వాలి. రెండో వారం తర్వాత తెలుస్తుంది బ్రేక్ ఈవెన్ అయ్యిందా లేదా అనేసి. ఆ తర్వాత సినిమా హిట్టా సూపర్ హిట్టా అనేది వచ్చే లాభాలని బట్టి ఉంటుంది. ఏదేమైనా మొదటి వారంలో 3.5 కోట్ల గ్రాస్ అనేది, అది రావు రమేష్ లాంటి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ సినిమాకు ఈ రేంజ్ కలెక్షన్స్ రావడం అనేది నిజంగా అద్భుతమని చెప్పాలి. అది మన రావు రమేష్ అండ్ అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, ఇంద్రజ, అజయ్ ఇలా మారుతినగర్ సుబ్రహ్మణ్యం రిలీజ్ అయిన మొదటి వారంలో 3.5 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 1,75,00,000. సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 3 కోట్ల కొంటే 1,75,00,000 వెనక్కి వచ్చాయి. మరో 1,25,00,000 వెనక్కి రావాలి సినిమా హిట్ అవ్వడానికి. 1,25,00,000 షేర్ రావాలి అంటే 2.5 కోట్లు గ్రాస్ రావాలి. చూడాలి మరి రెండో వారంలో ఎంత కలెక్ట్ చేస్తుందో. మోస్ట్లీ బ్రేక్ ఈవెన్ అవ్వచ్చు. ఓకే, బాయ్.